మొన్నటి కరెంట్ అఫైర్స్లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇండో రష్యన్ కమిషన్ రెండవ సమావేశం ఎక్కడ జరిగింది? రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు 28న ఇండో రష్యన్ కమిషన్ రెండవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నాయకత్వం వహించారు. ఇక మొదటిది, ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఏడాది వసూళ్లు 10% ఎక్కువగా ఉన్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 9.2% పెరిగి 1.25 లక్షల కోట్లకు, దిగుమతులపై పన్ను ఆదాయం 12.1% పెరిగి 49,976 కోట్లకు చేరింది. ఇక ఆగస్టులో రిఫండ్స్ 24,460 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది కంటే 38% ఎక్కువ. ఇక రెండవది, ఆసియాలో రెండో ఆరోగ్యకరమైన నగరంగా ధూళికేల్. నేపాల్లో మొదటి ఆరోగ్యకరమైన నగరంగా, ఆసియాలోనే రెండో ఆరోగ్యకరమైన నగరంగా ధూళికేల్ నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ గుర్తింపు పొందడానికి ధూళికేల్ మున్సిపాలిటీ WHO హెల్తీ సిటీ నెట్వర్క్లో చేరి అనేక కార్యక్రమాలను అమలు చేసింది. ఆరోగ్య విధానాల రూపకల్పన, పిల్లల ఆరోగ్యం, పోషకాహార అనుకూల కార్యక్రమాలు వంటి విభాగాల్లో వివిధ సూచికలపై చేసిన మూల్యాంకనాల్లో ధూళికేల్ 65.48 పాయింట్లు సాధించింది. హెల్తీ సిటీ ఇనిషియేటివ్ కింద వివిధ కార్యక్రమాలను అమలు చేసినందుకు ధూళికేల్ మున్సిపాలిటీకి $5,000 బహుమతిగా అందించారు. ఇక మూడవది, 7వ రాష్ట్రీయ పోషణ్ మాసాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. గుజరాత్ గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి 7వ రాష్ట్రీయ పోషణ్ మాసాన్ని ప్రారంభించారు. పోషకాహారంపై అవగాహన, గ్రోత్ మానిటరింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్, పోషణ్ భీ పడాయి భీ వంటి వాటిపై ఇది దృష్టి పెడుతుంది. మిషన్ పోషణ్ 2.0 ద్వారా గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్లో పోషకాహార సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, గుజరాత్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి భానుబేన్ బబారియాతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక నాల్గవది, జపాన్ యానిమేటర్కు రామన్ మెగసెసే అవార్డు. 2024 సంవత్సరానికి గాను జపాన్ యానిమేటర్ హయావో మియాజాకి ఆసియన్ నోబెల్ ప్రైజ్గా భావించే రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్నారు. ఆయన స్పిరిటెడ్ అవే, పోన్యో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు వియత్నాం డాక్టర్ న్యూగెయిన్, మాజీ బౌద్ధ సన్యాసి కర్మా ఫున్షౌ, ఇండోనేషియాకు చెందిన ఫర్వీజీ ఫర్హాన్తో పాటు థాయిలాండ్కు చెందిన రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ సంస్థకు కూడా ఈ పురస్కారం దక్కింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తామని అవార్డు నిర్వాహక కమిటీ తెలిపింది. ఇక ఐదవది, చరిత్ర సృష్టించిన ప్రీతి పాల్. పారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత పారా స్ప్రింటర్ ప్రీతి పాల్ మహిళల 200 మీటర్ల T35 కేటగిరీలో కాంస్య పథకం గెలుచుకున్నారు. అంతకుముందు జరిగిన మహిళల 100 మీటర్ల T35లోనూ ఆమె కాంస్యం సాధించారు. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్లో 2 పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా రికార్డుకెక్కారు. ఈ ఏడాది మేలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 2 కాంస్య పథకాలు గెలుచుకుని ప్రీతి తన మొదటి అంతర్జాతీయ పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2024 ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.